ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చకపోతున్నాం. మన పరిశుద్ధమైన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కోసము ప్రాణత్యాగం చేసి మన యందు తన ప్రేమని వెల్లడిపరిచి ఉన్నాడు కనుక ఆ ప్రేమకు కృతజ్ఞతగా మనము చెల్లిస్తూ మనము ప్రార్థన చేసుకొని వాక్యోపదేశాలకు వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి కుమారు నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఎప్పటి వరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, గడిచిన సంవత్సరం వాళ్ళు మమ్మల్ని కాచి కాపాడారు అయ్యా. అదేవిధంగా ఈ నెల మేము కొన్ని రోజుల్లో ఈ నెల ముగించుకొని వెళ్ళిపోతూ ఉండగా మీ కృపను దయచేయండి అయ్యా. మా యందు మీ కృపను దయచేసి మమ్మల్ని కాచి కాపాడమని అయ్యా. ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు, ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు, వాక్యం వినే ప్రతి బిడ్డకు అయా కృతజ్ఞత స్థితులు, నెమ్మది, సమాధానంకి దయచేయమని అయ్యా. వింటున్న ప్రతి బిడ్డ అయ్యా నీ హృదయము, వాళ్ళ హృదయంలో వాక్యము వ్యక్తమని నిన్నే పెడుకుంటున్నాం అయ్యా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మాకు మీరే తోడుగా అడిగా ఉండమని యేసుపరిశునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పటి వరకు మనము ప్రార్థన చేసుకొని ఉన్నాము. అదేవిధంగా వాక్యం ఉపదేశానికి వెళ్దాం. వాక్యం ఉపదేశం ఏమనగా, ఈరోజు మనము కొన్ని వాక్య భాగాలు నేర్చుకున్నాం. నీవే భయంకరుడవు అన్న వాక్య భాగాన్ని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు మనకి ఎంతగానో రక్షణగా ఉండి మనల్ని ఎంతగానో నడిపించాడు. ఆ నడిపించిన యేసుక్రీస్తు వారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవాల్సిన వారిపై ఉన్నాము. లేచుకోకుండా వాక్య ఉపదేశాలకు వెళ్దాం. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే, నీవే భయంకరుడువు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగల వాడవడు, నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడ చేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యాన్ని ఒకసారి మనము జ్ఞానం చేసుకున్నట్లయితే, నీవే భయంకరుడవు. ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఏమంటున్న మాట అంటే, ఆసాపు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీవే భయంకరుడవు దేవా, నా దేవా నీవే భయంకరుడవు. భయంకరుడవు అనగా సర్వం ఎరిగిన వాడవు నీవే. కాబట్టి ఆయన తేజస్సుని మనతో పోల్చుకోవటం చాలా చిన్నది. ఎందుకంటే ఆయన త్యాగం ముందు మనం చేసే త్యాగాలని వ్యర్థము. అందుకని ఆసాపు భక్తుడు అంటున్నాడు, నీవే భయంకరుడవు. ఇంకేమంటాడు చూడండి, నీవు కోపపడి వేళ నీ సన్నిధిని నిలవగల వాడెవడు. యేసుక్రీస్తు వారు కోపగించినప్పుడు ఆయన సన్నిధిలో ఎవరు నిలవలేరు, ఈ భూమి మీద ఎవరు నిలవలేరు. అందుకని ఈ కీర్తనకారుడైన ఆసాపు కీర్తనలో ఏమన్నాడు అంటే, అయ్యా నీవే భయంకరుడు అయ్యా, నీ కోపం వచ్చినప్పుడల్లా నీ సన్నిధిలో ఎవరు నిలుస్తారు అని చూస్తున్నమాట. అదేవిధంగా నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడ చేసేదివి. తీర్పు అంట
తీర్పు అంట ఆకాశంలో నుండి తీర్పు తీర్చాడంట. ఆకాశంలో నుండి వినబడుచున్నవి అంటే ఆ తీర్పు అనేది ఆకాశంలో నుండి భూమికి వినబడుతుంది. అదేవిధంగా చూడండి, దేశంలో శ్రమ నొందిన వారి అందరినీ రక్షించుటకై, దేశంలో ఉన్న శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయ తీర్పునకు దేవుడు లేపినప్పుడు, చూడండి, న్యాయ తీర్పుకు లోబడి ప్రభువు లేపినప్పుడు అన్న మాట చూడడం అంటే న్యాయ తీర్పు, న్యాయంగా తీర్పు తీర్చే విధానంలో ప్రభువైన తండ్రి, అదేవిధంగా కుమారుడైన యేసుక్రీస్తు వారు, అదేవిధంగా పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఒకే తాటి మీద న్యాయ తీర్పును తీర్చుటకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు ఏం చెబుతున్నాయంటే నీనేవే పట్టణానికి నాశనము ఆగుటకు ముందు చెప్పబడిన మాటలు ఇవన్నీ. కాబట్టి ఆయన భయంకరుడు, ఆయన రూపం భయంకరమైన రూపం అయినప్పటికీ ఆయన కోపము అగ్ని జ్వాలలలే పాపులను కాల్చివేసింది. అదేవిధంగా ఆయన న్యాయ తీర్పు తీర్చడానికి ఈ లోకానికి తన కుమారుని పంపి ఉన్నాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చి వెళ్ళిన వాడుగా మనము చూడవచ్చును. ఇంకొక మాట గమనించండి, ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నాడు అంటే 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించును, ఇన్నాక ఆయన కోపముకు అగ్నిజ్వాలలు పడతాయని మనం చూస్తాం. ఎవరు అగ్నిజ్వాలను నిలవలేరు ఆయన కోపం ముందు. అదేవిధంగా ఆయన భయంకరుడు, ఆయన న్యాయ తీర్పు తీర్చటానికి ఈ లోకానికి వచ్చాడు అన్న మాటలు మనము ఇందాక వాక్య భాగాలు మనం నేర్చుకొని ఉన్నాము. ఈ వాక్య భాగం ఏంటంటే దేవుడంట ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకము అనగా మనుష్యుడు, మనమే, మనుషులని ప్రేమించాడు. ఎలా అంటే తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు. అంటే అద్వితీయ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు అద్వితీయ కుమారునిగా పుట్టినాడు కనుక విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. విశ్వాస జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు రక్షణ పొందుకుంటారు. విశ్వాస జీవితం ఎవరైతే కలిగి ఉంటారో నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. మనకు జీవం ఉంది, తాత్కాలిక జీవితం ఉంది, కానీ దీర్ఘకాల జీవితం మనకు లేదు. అందుకని యేసుక్రీస్తు వారు తండ్రిని విడిచి మనకు దీర్ఘకాలిక జీవితాన్ని దయచేయటానికి, మరణం లేని జీవితాన్ని మనకు ఇచ్చటానికి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు.
మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము అర్థం చేసుకోవాలి. మనం ఆయనను నమ్మినట్లయితే మన జీవితాలు వెలిగింపబడతాయి. అదేవిధంగా చివరి మాటగా ఒక మాట చూసినట్లయితే, చివరి మాటగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆమేన్. దేవుడు భయంకరుడు. ఆయన కోపం ముందు ఎవరు నిలవలేరు. ఆయన న్యాయ తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అదేవిధంగా మనం ఇందాక చూసుకున్నట్లయితే ఆయన అద్వితీయ కుమారునిగా ఉన్నాడు. అదేవిధంగా లోకము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అన్న విషయాలు మనము ఇంకా నాకు చెప్పుకున్న 2 వాక్యాల ద్వారా మనం నేర్చుకొని ఉన్నాము. అదేవిధంగా ఈ వాక్యము చివరి మాటకు మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను, అపరాధముల చేత చెడు మార్గాలు, చెడు తలంపులు అనేవి అపరాధం చేత మనము దూరస్థులంగా ఉన్నామేమో, పాపము చేత పాపముల పట్టబడి ఉన్నామేమో, మనము అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారమై ఉన్నాము అని ఇక్కడ చూస్తుందన్నమాట. ఎలా ఉన్నాము? చచ్చిన వారంగా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంగా ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని బ్రతికించాడు. అంటే చూడండి, మనము బ్రతికున్నామన్న పేరు తప్ప మనము మృతులమే. జీవించుతున్నామన్న పేరు ఉన్నదే కానీ మనము చచ్చిన వారమే. కాబట్టి పాపంలో, అపరాధములో మన చచ్చిన వారిపై ఉండగా తన శిలువ మరణం ద్వారా నిత్య జీవాన్ని తీసుకొచ్చిన దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసి మరలా బ్రతికించాడు యేసుక్రీస్తు వారు. ఎలా అంటే శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా. కాబట్టి అర్థం చేసుకుని యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగానో ప్రేమించాడో, మనల్ని ఎంతగానో ఆదరించాడో మనము చూడవచ్చు. చూడండి, ఎలా అంటే ఆయనలో మనము లీనమవ్వాలి, ఆయనలో మనము ఉండాలి. కనుక ఆయన ఆరాధించే విషయంలో మనము జాగ్రత్త కలిగి మన యొక్క పాపాలు ఒప్పుకొని, మన అపరాధాలను ఒప్పుకొని దేవునిలో ఉండాలి. అప్పుడే ఆయన కోపాగ్ని నుండి మనము తప్పింపబడతాము. ఆయన కోపము రేపక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలనేది ఈ వాక్య ఉద్దేశము. ఈ వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందములు. దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్.